అనగానే అరవింద్ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ చేపల్ని తిన్నారు. చాలా టేస్ట్గా ఉందిరా. నిన్ను అడవిలో వదిలేసిన సంవత్సరమైనా ఉంటావేమో అంటూ సరదాగా మాట్లాడాడు. అలా ఆ రాత్రంతా అరవింద్ మరియు ప్రకాష్ మాట్లాడుకుంటూ ఉదయానికి ఊరిలోకి వచ్చేశారు. ఆ తర్వాత నుంచి ప్రకాష్ మరియు అరవింద్ ఎంతో స్నేహంగా ఉండేవారు. అరవింద్ ఎవ్వర్నీ తక్కువగా చూడకుండా అందరితో కలిసిపోతూ స్నేహంగా మెలగడం మొదలుపెట్టాడు. ఒక ఊరిలో నందు అనే పిల్లకాయ ఉండేవాడు. వాళ్ళ నాయన గోపాల్ది కలింగరకాయల వ్యాపారం. చిన్న పిల్లకాయప్పటి నుంచి ఆయప్ప కలింగరకాయలు సూచ్చ పెద్దగైనందుకు కలింగరకాయలంటే ప్రాణం. ఎప్పుడు చూసినా గుడక కలింగరకాయలు మచ్చుగా తింటాడు.